హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం అమ్మమ్మల కాలం నాటి మినప సున్నుండలు ఈజీగా ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ఇందులో బియ్యం అసలు వేయకుండా వట్టి మినపప్పుతో తయారు చేసుకునే సున్నుండలు అనమాట. ఇవి ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. మరి ఇలాంటి సాంప్రదాయ వంటకాల కోసం అత్తమ్మ టీవీ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ని క్లిక్ చేయండి. ముందుగా 1 కప్పు పొట్టు మినపప్పుని తీసుకుని మందంగా ఉన్న కడాయిలో వేసుకుని బాగా వేయించుకోవాలి. దాదాపు 20 నుండి 30 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూనే వేయించుకోవాలి. ఆఖరిగా ఒక గింజ తిని చూస్తే మనకు తెలుస్తుంది. ఈ మినపప్పు వేయించేటప్పుడు మంచి వాసన కూడా వస్తుంది. ఇలా బాగా వేయించి చల్లారబెట్టుకొని వాటిని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టినప్పుడు మధ్య మధ్యలో కలుపుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మనం పిండి కొంచెం బరకగానే ఉండాలి, అంటే మరీ మెత్తగా ఉండకూడదు అనమాట. ఆ తర్వాత అందులో ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో తురిమిన బెల్లాన్ని తీసుకోవాలి, అంటే ఈక్వల్ క్వాంటిటీస్ అనమాట. ఇప్పుడు మనం ముందుగా బెల్లం అలాగే మినపప్పు పిండి ఈ రెండు బాగా కలుపుకోవాలి. బెల్లం ఫ్రెష్గా ఉన్న బెల్లం తీసుకోవాలి, లేదంటే పులుపు వస్తుంది. అందులో 1 టీ స్పూన్ యాలక్కాయల పొడి వేసుకోవాలి. ఇప్పుడు మనం బాగా కాచిన అరకప్పు స్వచ్ఛమైన నెయ్యిని పోసుకోవాలి. అరకప్పు పోసుకొని ఒకసారి బాగా కలిపేసేయాలి. ఇలా కలిపితే మనకు తెలుస్తుంది. ఉండొస్తుంది అనుకుంటే నెయ్యి సరిపోతుంది, లేదంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. ఇలా బాగా ఉండి గట్టిగా చుట్టేయాలి. ఇలా మినపసున్నుండ చుట్టేటప్పుడు నెయ్యి మన చేతిలోకి రావాలన్నమాట, అలా వేసుకోవాలి. పాతకాలంలో మినపసున్నుండలు చుట్టేటప్పుడు వాళ్ళ చెయ్యి అంతా నెయ్యితో నిండిపోయేదనమాట. అలా ఉండాలి. బాగా పిండేసి ఇలా 2 చేతులతో మనం అడ్జస్ట్ చేస్తే గుండని సున్నుండలు రెడీ అయిపోతాయి. అంతే, ఎంతో రుచికరమైన పాతకాలపు హెల్దీ రెసిపీ మినప సున్నుండలు రెడీ అయిపోయినాయి. ఇవి 8 బాక్స్లో పెట్టుకుంటే 1 నెల రోజుల వరకు తాజాగా ఉంటాయి. మీరు తీసుకునే బెల్లం మినపప్పు మంచి క్వాలిటీవి తీసుకోవాలి. అలాగే మినపప్పుని ఓపిక్గా 20 నిమిషాల వరకు బాగా వేయించుకోవాలి. అంతే, ఇలా మీరు ట్రై చేసి ఫీడ్బ్యాక్ పంపించండి. ఈ వంట మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.